ప్రజల దగ్గరికి వెళ్ళినను, సమాజంలో తిరిగినను వారి దేవుని నమ్ముకొని ఉన్నారు. వారు నమ్ముకున్న దేవుడు తెల్లోళ్ళ దేవుడు అని అంటారు, ఎర్రోళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, లండన్ దేవుడు అని అంటారు కదా, అని మనల్ని దూషిస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో అయితే ఆరోగ్య పరిస్థితి కూడా మనకు మెరుగు లేనప్పుడు కూడా ఆ సమస్యల్ని బట్టి కూడా నిందిస్తారు. కొన్ని విషయాలలో మనం పేదరికంలోకి నెట్టబడుతున్నప్పుడు కూడా నిందిస్తారు. ఎలాంటంటే క్రీస్తును నమ్ముకొని ఉన్నారు, ఇదే విధంగా అటువంటి ఎన్నో వస్తాయి మనకు లోకంలో. ఇవన్నీ వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారికి కూడా ఎన్నో వచ్చాయి. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. అప్పుడు మనము ఎలా అంటే స్థిరముగా నిలబడాలి. ఎందుకొరకో తెలుసా? యేసుక్రీస్తు నామమును దూషింపబడుతున్నది అన్నప్పుడే ఆయన మొదట్లో మాట చెప్పాడు. ఏమని? మిమ్మల్ని దూషించే ముందు ప్రజలు నన్ను దూషిస్తున్నారు అన్నారు కదా. అంటే మనం అప్పుడు ఏమైపోయాం? ఆయనతో పాలి భాగస్థులమయ్యాం. ఆయనతో సహవాసము కలిగి ఉన్నాం. ఆయన వెన్నంటి ఉన్నాం కాబట్టి మనల్ని కూడా దూషిస్తున్నారు ప్రజలు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మహిమ మన పైన కనబడుతుంది కాబట్టి మనం ప్రజలకు ప్రత్యేకంగా ఉన్నాం.